రామ జన్మభూమిలో నమోనాదం మార్మోగింది. దేవభూమిలో కమలం వికసించింది. 2014లో బీజేపీకి జై కొట్టిన యూపీ జనం మళ్లీ పట్టం కట్టారు. 15 ఏళ్ల తర్వాత యూపీలో కమలదళం వనవాసం ముగిసింది. అధికార పీఠం చేపట్టబోతోంది. యూపీలో ట్రిపుల్ సెంచరీతో బంపర్ విక్టరీ బీజేపీ నమోదు చేసింది. కాసేపట్లో ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేయబోతున్నారు. ఆల్రెడీ ఆయన రాజీనామా సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ట్రిపుల్ సెంచరీ కొట్టింది. మ్యాజిక్ మార్క్ 202ను మించి కమల దళానికి ఓటర్లు పట్టం కట్టారు. యూపీలో 5 ప్రాంతాల్లోనూ బీజేపీ ఆధిక్యతను కనబరిచింది. కులాల సమీకరణ, ఎలక్షన్ మేనేజ్మెంట్లో మరోసారి బీజేపీ వ్యూహకర్తల వ్యూహాలు ఫలించాయి. 2014లో 73 ఎంపీ సీట్లతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి కూడా పగడ్బందీగానే ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కుటుంబ కలహాలు, ప్రచార వ్యూహం సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమిని దెబ్బతీశాయి. బీఎస్పీ ఈసారి బొక్కబోర్లా పడింది. యూపీ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. యూపీలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ ఎస్పీ కంచుకోటల్లో కమలం పాగా వేసింది. కాంగ్రెస్ కంచుకోట, అమేధి, రాయ్బరేలీలో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ కీలక నేతలు కూడా ఈసారి ఓడిపోయారు. యూపీ ప్రజలు అభివృద్ధికి ఓటేశారన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మోదీ మ్యాజిక్, అమిత్ షా రాజకీయ వ్యూహంతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు ఆయన. పదిహేనేళ్ల తర్వాత మోదీ ప్రభంజనంతో యూపీలో పాగా వేసిన బీజేపీ ఇప్పుడు సీఎం పదవిపై దృష్టి పెట్టింది. పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చిన 3 పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యూపీలో సింగిల్ హ్యాండ్తో బీజేపీకి విజయం సాధించి పెట్టిన మోదీ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తానే ఖరారు చేయబోతున్నారు. మోదీ మనసులో ఉన్నవారే యూపీ సీఎం అవుతారు. యూపీ ముఖ్యమంత్రి రేసులో సిద్ధార్థ సింగ్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలహాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. బీజేపీ అధిష్టానానికి ఈయన అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక సీఎం రేసులో ఉన్న మరో వ్యక్తి కేశవ ప్రసాద్ మౌర్య. ప్రస్తుతం ఈయన యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే ఏ అంశం ప్రాతిపదికన యూపీ సీఎంని మోదీ ఎంపిక చేస్తారన్నది కీలకంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిని ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. సామాజిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తే ఓబీసీ వర్గానికి చెందిన మౌర్యకు ప్రాధాన్యం దక్కచ్చు. पहले कह रहा था वही बात आज कह रहा हूं। मैं उत्तर प्रदेश की जनता के चरणों में सर रख करके भारतीय जनता पार्टी को इतनी बड़ी विजय दिलाने के लिए मैं बहुत वंदन करता हूं और अपने एक एक कार्यकर्ता को बहुत बधाई देता हूं, जिन्होंने रात दिन परिश्रम करके भारतीय जनता पार्टी को विजय के द्वार पर लाने का काम किया है। 14 वर्ष का वनवास खत्म करने का काम किया है। उत्तर प्रदेश से कुशासन को मिटा करके सुशासन लाने का काम। यह विषय केंद्रीय संसदीय बोर्ड का है। परिणाम आने दीजिए। केंद्रीय संसदीय बोर्ड की बैठक के बाद, विधायक दल के निर्णय के बाद जो भी होगा उसकी भी जानकारी आपको देंगे। ये भारतीय जनता पार्टी माननीय नरेंद्र मोदी जी की विजय है। ये मेरे राष्ट्रीय अध्यक्ष माननीय अमित शाह जी की विजय है। भारतीय जनता पार्टी के एक एक कार्यकर्ता की। ఇక యూపీ సీఎం రేసులో ఉన్న మూడో వ్యక్తి
ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కాషాయ పార్టీలో హిందుత్వ నినాదానికి ప్రతిరూపంగా ఈయన కనిపిస్తూ ఉంటారు. అయితే అతివాద నేతగా ముద్రపడిన ఆదిత్యనాథ్కి సీఎం కుర్చీ ఇస్తారా అన్నది ఇప్పటికైతే అనుమానంగానే ఉంది. మోడీ మొత్తానికైతే 15 ఏళ్ల తర్వాత యూపీలో అధికారం సాధించిన తర్వాత పక్కా ప్రణాళికతో పార్టీని బలోపేతం చేసి మొత్తం 80 ఎంపీ సీట్లను గంపకొత్తగా బీజేపీ కోటాలో వేసుకోవాలన్న వ్యూహాన్ని ప్రతిఫలింపజేయగలిగారు. केंद्र सरकार ने 2.5 वर्ष के अंदर विकास की जिन योजनाओं को लेकर के आम जनता के लिए कार्य किया था और भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय श्री अमित शाह जी ने जिस प्रकार की रणनीति तैयार की थी, आज उसका परिणाम है कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की मेहनत और आम मतदाताओं के द्वारा दिया गया आशीर्वाद भारतीय जनता पार्टी को उत्तर प्रदेश और उत्तराखंड में प्रचंड बहुमत दे रही है। और हमें विश्वास है कि भारतीय जनता पार्टी के प्रति जो रुझान अभी दिखाई दे रहे हैं, यह प्रचंड बहुमत के साथ सरकार बनाने